అమరావతిలో రాజధాని నిర్మాణ పనులకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం ఇప్పుడు. టెండర్ల ప్రక్రియకు ఎలాంటి అభ్యంతరం లేదని కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. ఏపీసీఆర్డీఏ లేఖకు ఈసీ సమాధానం ఇచ్చింది. రాజధాని పనులకు ఎమ్మెల్సీ ఎన్నికలకు అడ్డంకి అంటూ సిఆర్డీఏ లేఖ రాసింది. పనుల కొనసాగింపునకు ఎలాంటి అభ్యంతరం లేదని ఈసీ సమాధానం ఇచ్చింది. రైట్, అమరావతి రాజధాని పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈసీ కమిషన్. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ప్రజెంట్ గ్రీన్ సిగ్నల్ వచ్చింది అమరావతి రాజధానికి సంబంధించి. ఈసీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీనికి ఇక పనులు ఏ విధంగా స్టార్ట్ అవబోతున్నాయి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? చూసుకుంటే రాజధాని నిర్మాణ పనులకు సంబంధించి ఇప్పటికే వరల్డ్ బ్యాంకు, ఆసియన్ నెట్ బ్యాంకు, అలాగే టిడ్కో నిధులు, అలాగే ఫిఫ్త్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇవన్నీ కలిపి కూడా దాదాపుగా 41,500 కోట్ల రూపాయలకు సంబంధించిన రుణాలు అలాగే మంజూరైన పరిస్థితి కనిపించింది. సో వీటన్నిటికి సంబంధించి కూడా రాజధాని నిర్మాణ పనులు చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. ఇప్పటికీ కొన్ని టెండర్లను కూడా పిలిచింది. మరి కొన్ని టెండర్లు పిలవాల్సిన నేపథ్యంలో సడన్ గా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడం జరిగింది. ఈ నేపథ్యంలో రాజధాని పనులు ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వాలని చెప్పి 2 రోజుల క్రితం తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఎన్నికల సంఘానికి లేఖ రాయడంతో వెంటనే కూడా కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ రాజధాని నిర్మాణ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కొద్దిసేపు క్రితమే తిరిగి రిప్లై లేఖ రాయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎటువంటి సంబంధం లేదు, ఈలోపే పనులన్నీ కూడా చేసుకోవచ్చని అని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిస్తుంది. ఈ నేపథ్యంలో రేపు ఎల్లుండి మరికొన్ని టెండర్లు పిలిచేందుకు కూడా సిఆర్డీఏ సిద్ధమవుతుంది. ఈ నెలాఖరు నాటికి రాజధానికి సంబంధించిన అన్ని రకాల పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తాం. దానికి అనుగుణంగానే అన్ని రకాల టెండర్లని ఇప్పటికే దాదాపుగా కొన్ని టెండర్లు పిలిచారు. మరికొన్ని టెండర్లను కూడా ఈ వారం 10 రోజుల్లో పిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపుగా ఉగాది నాటికి అన్ని రకాల పనులు ప్రారంభించి ఈ సంవత్సరం డిసెంబర్ ఎండింగ్ నాటికి కూడా దాదాపుగా 40% నుంచి 60% పనులు పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం ఒక అంచనా వేస్తా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ శివ.